హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ స్మార్ట్ కృతిక. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే 2 రకాల స్నాక్స్ రెసిపీస్ని అయితే చూపించబోతున్నాను. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికైనా ఇవి యూస్ చేసుకోవచ్చు, లేదా ఆఫ్టర్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హెల్తీగా స్నాక్స్ ఇవ్వాలనుకునేటప్పుడు కూడా వీటిని హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం ఇంట్లోనే. లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియోని ఎండ్ వరకు చూసేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ముందుగా ఫ్లాక్స్ సీడ్స్ లడ్డూని అయితే చూపిస్తున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిది. ఫ్లాక్స్ సీడ్స్ని ఇష్టం లేదు, తినడానికి కొంచెం కష్టపడే వాళ్ళు ఈ రూపంలో అయితే తీసుకోవచ్చు. దీనికోసం నేను ఒక 1.5 కప్ ఫ్లాక్స్ సీడ్స్ని అయితే తీసుకున్నాను. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఇవి వేసేసుకున్న తర్వాత దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. మనం వీటిని ఇప్పుడు ప్యాన్లో వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు, మాడనివ్వకూడదు. అసలు మాడితే వీటి టేస్ట్ అనేది మారిపోతుంది. దోరగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు పలుకులను అయితే వేసుకున్నాను. పలుకుల్లో మనకి మంచి ప్రోటీన్ ఉంటుంది. పలుకులను కూడా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకుని 1 కప్పు నువ్వుల్ని వేసుకున్నాను. నువ్వుల్లో మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ రిచ్. నువ్వుల్ని కూడా 1 కప్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దోరగా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు కోకోనట్ వేసుకున్నాను. నేను ఇక్కడ డ్రై కోకోనట్ని అయితే ఈ విధంగా తురుముకునేది వేసుకున్నాను. దీన్ని కూడా కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ముందుగా అయితే ఫ్లాక్స్ సీడ్స్ని పొడిలాగా చేసేసుకోవాలి. పొడి చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్లో వేసుకొని. ఇప్పుడు మనమైతే పలుకులు అలాగే నువ్వులు కొబ్బరిని ఫ్రై చేసుకున్నాం కదా, ఈ మూడిటిని కలిపి ఫైన్గా పౌడర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం స్వీట్నర్ని అయితే యాడ్ చేసుకుందాం. బెల్లం, తురుముకున్న బెల్లంని నేను ఇక్కడ 1.5 కప్ అయితే వేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు అయితే కరెక్ట్గా 1.5 కప్ బెల్లం పడింది. బెల్లం వేసుకుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే మనకి ఈజీగా లడ్డు అయిపోతుంది. కానీ మనం వీటిని అండ్ ఫ్లాక్స్ సీడ్స్ని కలిపినప్పుడు కొంచెం పొడిగా ఉంటుంది. రెండింటిని మిక్స్ చేసేసుకున్న తర్వాత నేనైతే ఇందులో కొన్ని వేయించుకున్న నువ్వులు, కొబ్బరి తురుము అలాగే కొంచెం పిస్తా వేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. వాటిని కూడా ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకొని మనం నార్మల్గా ఇలా చుడితే లడ్డు వస్తుంది, కానీ పొడిగా వస్తుంది, అంత బాగా రాదు. అదే ఇందులో కొంచెం నెయ్యిని వేసుకొని మిక్స్ చేసుకుంటూ లడ్డు చేసుకున్నామంటే ఆ నెయ్యి ఫ్లేవర్కి చాలా బాగుంటుంది లడ్డు తింటూ ఉంటే. అండ్ ఈజీగా కూడా మనకి లడ్డు అయితే అయిపోతుంది. మొత్తం నెయ్యి అంతా ఒక్కసారి వేసి కలపడం కన్నా కొంచెం నెయ్యిని వేసుకుంటూ కలుపుకుంటే బాగుంటుంది. ఇలా లడ్డూలన్నీ చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇందులో మనం ఫ్లాక్స్ సీడ్స్, పలుకులు, నువ్వులు, కోకోనట్ వేసాం. హెల్త్కి చాలా మంచిది. ఫ్లాక్స్ సీడ్స్ మన బోన్స్కి స్ట్రాంగ్గా ఉంచడానికి చాలా హెల్ప్ చేస్తాయి. పిల్లలకు కూడా చాలా మంచిది. హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మన సెకండ్ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇంట్లోనే ఈజీగా క్విక్గా అయితే ఓట్స్ కుక్కీస్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బయట కొన్న దానికన్నా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి ఈ కుక్కీస్. దీనికోసం అయితే ముందుగా 1/4 కప్పు నెయ్యిని తీసుకున్నాను. నేను ఇక్కడ నెయ్యిని తీసుకుని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత 1 కప్పు బెల్లం తురుముని వేసుకుంటున్నాను. బెల్లం ప్లేస్లో మీరు బ్రౌన్ షుగర్నైనా యూస్ చేసుకోవచ్చు. బ్రౌన్ షుగర్ని యూస్ చేసినట్లయితే మిక్సీలో పౌడర్ చేసుకొని యూస్ చేయాలి. ఈ విధంగా బెల్లం వేసేసిన తర్వాత విస్కర్తో బాగా మిక్స్ చేయాలి. మంచి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే అందులో 1 కప్పు ఓట్స్, 1 కప్పు గోధుమ పిండి, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్,
చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా చేత్తోనే మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. మీకు బ్యాటర్ కొంచెం థిక్గా అనిపిస్తే కాచి చల్లార్చిన మిల్క్ని యాడ్ చేసుకుంటూ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో, నేను ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండేలాగా చేసుకోవాలి. ఎందుకంటే మనం వీటిని బిస్కెట్స్ లాగా ప్రిపేర్ చేయాలి కదా. ఈ విధంగా నేను ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ పైన కొంచెం నెయ్యిని వేసి నెయ్యి అంతా అప్లై చేసేసుకున్న తర్వాత కొంచెం గోధుమ పిండిని ఇలా పైన అప్లై చేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ని వాటి పైన పెట్టేసి ముందుగా ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో అయితే దీన్ని పెట్టేసుకోవాలి. నేను ఇక్కడైతే వాటర్ పెట్టుకొని ప్రీహీట్ చేసుకున్నాను, లేదా సాల్ట్ వేసి ప్రీహీట్ చేసుకున్నా సరిపోతుంది. ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో వీటిని పెట్టేసుకొని నాకైతే ఇవి కుక్ అవ్వడానికి 30 మినిట్స్ అయితే పట్టింది కరెక్ట్గా. ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత మనకి ఎంత బాగా కుక్ అయ్యాయో ఒక్కసారి చూడండి. క్రంచీగా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. బిస్కెట్స్ అయితే కరెక్ట్గా కుక్ అయ్యాయి. మీరు ఒకసారి 20 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ చూడండి లోపల కుక్ అవుతుంది లేనిది అనేది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటాయి ఓట్స్ కుకీస్. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.